హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. రెడీమేడ్ బ్లౌజ్కి హుక్స్ కాజాలు అంత పర్ఫెక్ట్గా ఉండవు కదా. మనం వేసుకున్నప్పుడు వెనకమాల ఇలా లెగిసి నుంచుంటాయి, చూడడానికి బాగోవు. అలాంటప్పుడు మనం ఈ హుక్స్ని పట్టీని తీసేసి నార్మల్గా మనం నార్మల్ బ్లౌజ్కి వేసుకుంటాం కదా, అలాంటి పట్టీ వేసుకుని మనం కుట్టుకుంటే కనుక నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పట్టీల్ని మనం తీసేయాలి. ఆల్రెడీ రెడీమేడ్ బ్లౌజ్ కాబట్టి పూర్తిగా స్టిచ్ చేసి ఉంటుంది. దీనికి సింపుల్గా మనం పట్టీని ఎలా అటాచ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో స్టిచ్ చేసి చూపిస్తాను. ఇవి రెడీమేడ్గా వచ్చినవి. ఈ పట్టీలు పక్కన పెట్టేసి మనం హుక్ పట్టీ కోసం ఈ విధంగా 2 మడతల కింద వేసుకుని ఇలా మనకి పైపింగ్ ఉంటుంది కదా, ఆ పైపింగ్ మీద స్టిచ్చింగ్ చేసుకురావాలి. ఇలా కింద సైడ్ కూడా మడత పెట్టుకోవాలి. అలా మడత పెట్టుకుంటే చూడడానికి కుట్టు అనేది నీట్గా ఉంటుంది. ఈ విధంగా మడత పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ క్లాత్ని లోపలికి మడత పెట్టుకోవాలి. ఇలా క్లాత్ అనేది మనం మడత పెట్టి కుడితేనే మన హుక్ అనేది గట్టిగా ఉంటుంది. ఇలాగా క్లాత్ని అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా అటాచ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇట్లా అయిన తర్వాత ఈ సైడ్ పైపింగ్ మీద కూడా కుట్టుకోవాలి. చూసారా, నీట్గా చాలా అందంగా వచ్చింది. ఇలాగా హుక్ పట్టీ అయిపోయిన తర్వాత ఇప్పుడు కాజా పట్టీని కూడా నార్మల్గా మనం ఏ విధంగా అయితే ఇలా మడత పెట్టి కుట్టుకుంటామో అదే విధంగా ఇలాగా మడత పెట్టి పైన కింద భాగం కూడా ఈ క్లాత్ అనేది మడత పెట్టుకోవాలి. ఇలా మడత పెట్టుకుని మనం కాజా పట్టీని రెడీ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఇలాగ రెడీమేడ్ బ్లౌజ్ ఉండి మీకు ఇబ్బంది ఉంటే కనుక ఇలా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటివి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి కాజా పట్టీని కూడా రెడీ చేసుకోవాలి. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. నార్మల్గా మనం రెడీమేడ్ వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు మనం స్టిచ్ చేసినప్పుడు ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు మనం కాజా హుక్స్ని కూడా కుట్టుకోవాలి. చూసారా, నేను రెడీ చేశాను. ఇలా పెట్టుకున్నప్పుడు బ్యాక్ సైడ్ చాలా అందంగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.